ప్రతి రంగంలో కూడా చూడు ఇలా అన్ని రంగాలలో కూడా మహిళలు ముందున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, డాక్టర్ రంగంలో కానీ, ఇంజనీరింగ్ రంగంలో కానీ, లాయర్లలో కానీ, అదే విధంగా భర్త చనిపోతే కుటుంబ పోషణలో కూడా మీరే ముందున్నారు. కాబట్టి ఇంతమంది శక్తివంతమైన మహిళలు ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఒక మహిళా సమాజాన్ని చూసే విధంగా అందరూ కూడా మహిళలందరూ ఏకదాటి మీదకి వచ్చి కవితక్క ముఖ్యమంత్రి చేసుకుంటే గిట్ట మీ అందరూ కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అన్న, కవిత గారు రేపు పార్టీ పేరు పెట్టడం జరుగుతుంది, దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కవితక్క గారు లాంటి ఒక శక్తివంతమైనటువంటి మహిళ తెలంగాణలో పార్టీ పెడుతుందంటే చాలా ఒక మంచి విషయం, శుభ సందర్భం అని అనుకోవాలి. ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు మహిళా ముఖ్యమంత్రి ఎవరు కూడా కాలేదు. ఇలాంటి కవితక్క గారు లాంటి ఒక రాజకీయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పార్టీ పెట్టడం అంటే చాలా మంచి విషయము. ఎందుకంటే తెలంగాణలో చూసుకుంటే గిట్ట కవితక్క లాంటి శక్తివంతమైనటువంటి మహిళ ఎవరు కూడా లేరు. మహిళలందరూ కూడా కవితక్కను ఆశీర్వదించుర్రి, ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే అలానే ఈ పార్టీ పేరు టీఆర్ఎస్ పెడతా అని చెప్పేసి అయితే బయటకు వస్తున్న మాటలు ఆమె కూడా చెప్పలేదు. అయితే ఇదే టీఆర్ఎస్ పేరు కేటీఆర్ గారు కూడా పెడతామని దానికోసం ఎవరు పెట్టినా ఫస్ట్ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు ఆ పార్టీని తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ పేరు మార్చేయడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా జరిగినాయి. గతంలో రాష్ట్రంలో అధికారం కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ అని ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మన రాష్ట్ర విధి విధానాలు తెలంగాణ కోసం కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణ పేరునే మనం తీసేసినామంటే ఇక్కడ కవితక్క గారు లాంటి గొప్ప లీడర్లు పెడితే కూడా చాలా మంచిగా సక్సెస్ఫుల్ కూడా అవుతారు. అంటే కేటీఆర్ గారు మేము బీఆర్ఎస్ పెట్టడం వల్ల మేము బాగా నష్టపోయాము, ఈ పార్టీ పేరు మార్చినప్పటి నుంచి మా ఛానల్ అదే మా ఏదైతే ఇది ఉందో పార్టీ దానికి వచ్చి రావట్లేదు అని చెప్పేసి అన్నారు. అందుకే మళ్ళీ టీఆర్ఎస్ గా మారుస్తాం అంటున్నారు. అందుకే అండి కవితక్క గారు టీఆర్ఎస్ పేరు పెట్టి ముందుకు వచ్చేయడం మంచిగా ఉంటుంది. ఎందుకంటే పార్టీ పేరుతో పెట్టడం కొద్ది వంతు, కాకపోతే ఎందుకంటే నిరంతరం ప్రజా సమస్యల పైన ప్రజల కోసం కష్టపడేటటువంటి లీడర్లు ఉంటే ప్రజలు 100 ఆశీర్వదిస్తారు. ఎందుకంటే కవితక్క గారు చూసుకుంటే గిట్ట అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అదే విధంగా చూసుకుంటే గిట్ట ఆమె ఇలా బీసీల కోసం కానీ ఆమె బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని ఒక నినాదం తీసుకొస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రజలందరూ ఆశీర్వదిస్తే గిట్ట బీసీ ముఖ్యమంత్రి చేస్తే గిట్ట రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తారు. బీసీ వాళ్ళు మళ్ళీ పెడదామంటున్నారు కదా సీఎం గారు. ఇంకా నేనైతే ఒక్కటే అండి, నాకు తెలిసినంత వరకు అయితే కవితక్క లాంటి ఒక శక్తివంతమైనటువంటి మహిళ ఈ రాష్ట్రంకి అవసరం. ఎందుకంటే 1956 నుంచి ఇప్పటి వరకు కూడా మనకు మహిళా ముఖ్యమంత్రి అనేది ఈ ప్రాంతాలలో. ఇలా మహిళలు ఇప్పుడు షర్మిల గారు పార్టీ పెట్టి సక్సెస్ కాలేక పేరు. అదేవిధంగా కవితక్క గారు 100% సక్సెస్ అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే ఈమెకు రాజకీయ అనుభవం ఉంది. వీళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ గా పనిచేసారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా పనిచేసారు, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఇలాంటి ప్రజల కోసం కొట్లాడేటువంటి మహిళలు పెడితే 100% పార్టీ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే కూడా మహిళలు ఎక్కువ. ఇలా మహిళలందరూ కూడా ఒక్కసారి మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తే మహిళా ముఖ్యమంత్రిని చూడబోతాం మనం రాబోయే రోజులలో. అదే విధంగా మహిళలారా మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే మనం చూసుకుంటే ఎప్పుడు కూడా మగవాళ్ళ కోటేసి మగ ముఖ్యమంత్రులే చూస్తాం తప్ప మరొకరు ఆడవాళ్ళ పరిపాలన కూడా ఏ విధంగా ఎట్లుంటుంది అని చెప్పి చూడాలి. ఎందుకంటే ఇలా మీరు చూస్తే ఇంటి నుంచి మొదలు పెడితే జాబుల వరకు కూడా అన్ని రంగాలలో మీరే ముందటున్నారు. ఇలా ప్రతి రంగంలో కూడా మీరే ఉన్నారు. ఇలా భర్త చనిపోయినప్పుడు కూడా ఆ కుటుంబాన్ని ఏ విధంగా చాదుకొని ముందడికి తీసుకెళ్తున్నారో అదే విధంగా అంత శక్తి ఉన్నటువంటి మహిళలు మీరు అందరూ కూడా రాజకీయంగా కూడా మీరు కుటుంబాన్ని నడిపించాలి, ఇలా రాజకీయం కూడా నడిపిస్తారని ఒక నమ్మకం కొద్ది చెప్తున్నాం. మీరు అందరూ కూడా మహిళలందరూ కూడా మీరు ముందడికి వచ్చి ఇలా మహిళా శక్తి ఎంతో నిరూపించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రతి రంగంలో కూడా చూడు ఇలా అన్ని రంగాలలో కూడా మహిళలు ముందున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, డాక్టర్ రంగంలో కానీ, ఇంజనీరింగ్ రంగంలో కానీ, లాయర్లలో కానీ, అదే విధంగా భర్త చనిపోతే కుటుంబ పోషణలో కూడా మీరే ముందున్నారు. కాబట్టి ఇంతమంది శక్తివంతమైన మహిళలు ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఒక మహిళా సమాజాన్ని చూసే విధంగా అందరూ కూడా మహిళలందరూ ఏకదాటి మీదకి వచ్చి కవితక్కను ముఖ్యమంత్రి చేసుకుంటే గిట్ట మీ అందరూ కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. పార్టీ సపోర్ట్ చేస్తారంటారా? ప్రజలు ఆశీర్వదించినాక కేసీఆర్ సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఏముందండి, ప్రజల్ని ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏ లీడర్ అయినా ప్రజల్ని నమ్ముకొని ముందడికి పోవాలి. ప్రజా సమస్యల్ని నమ్ముకొని ముందడికి పోతే గిట్ట 100% సక్సెస్ అవుతారు. లీడర్లను నమ్ముకోవడం కాదు, ప్రజల్ని నమ్ముకొని ప్రజా సమస్యలు ఈ లీడర్ ఉంటే మాకు ఈమె ఉంటే మాకు సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ప్రజలకు ఒక నమ్మకం కలిగినప్పుడు 100% అవకాశం ఇస్తారండి. మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే తమిళనాడులో జయలలిత గారు అందరు నవ్వేరు ఏమేం చేస్తారు అని చెప్పేసి అన్నారు. సక్సెస్ గా విజయవంతంగా కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. మమతా బెనర్జీ గారిని చూసి ఆడమనిషి ఏం చేస్తుంది ఇక్కడ అని చెప్పేసి అనుకున్నారు. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదే విధంగా మాయావతి గారు ఉత్తరప్రదేశ్ దేశంలోని ఒక పెద్ద రాష్ట్రం మాయావతితో ఏమవుతుంది అని చెప్పేసి అంటే 4 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి గొప్ప మహిళలు ఉన్నారు. అదే విధంగా అదే స్థాయిలో కూడా కవితక్క గారు కూడా ముందడికి పోయి సక్సెస్ఫుల్ గా ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా పేద వర్గాల నుంచి అందరూ కూడా విముక్తి పొందించి ఇలా మంచి పని చేసి అందరూ ఒక ఉన్నతమైన స్థానం తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కవితక్కను ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. కవిత గారికి పార్టీ పెట్టడానికి అంత పైసలు ఎక్కడి నుంచి వచ్చింది?
పార్టీ పెట్టడానికి పైసలు ఎందుకండి? ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం కష్టపడితే 100% ముందడికి వెళ్తాం. ఇలా పార్టీ అంటే వాళ్ళు కూడా అనేకంగా ఆల్రెడీ ముందుగా బిజినెస్ లో ఉన్నాయి మంచిగా. వాళ్ళకి ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్స్ అన్ని కూడా కవితక్క గారి పార్ట్నర్ ఉంటుంది. అదేవిధంగా ముందు నుంచి కూడా వాళ్ళు డబ్బులు ఉన్నారు. పార్టీకి కూడా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు డొనేషన్ రూపంగా పార్టీని వేసుకొని డొనేషన్ రూపంగా ముందడికి తీసుకెళ్తారు. పార్టీ పెట్టడానికి డబ్బులు ఎక్కడే అనే క్వశ్చన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే పేద ప్రజలకు న్యాయం చేసే నాయకులు వస్తున్నారంటే మనం దాన్ని స్వాగతించాలి. ఎందుకంటే పైసలే ముఖ్యం కాదు. ఇలా దేశంలో పైసలే ముఖ్యం అయితే గిట ఈ భారతదేశం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు పైసలే ముఖ్యం అనుకుంటే గిట ఇలా ప్రజలందరూ పైసల కోసమే గిట పనిచేసే గిట ఇలా మన ముఖేష్ అంబానీ గారి దేశానికి ప్రధానమంత్రి కాలేదు కదా. ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు విశ్వాసం కలగాలి. పని చేస్తారనే నాయకుడికి విశ్వాసం కలిగినప్పుడే ప్రజలు ఓటేస్తారు. డబ్బులకు ఓటేసే రోజులు కాదు. ఎందుకంటే మన తెలుగు ప్రజలు చాలా తెలివి గల్లోళ్ళు. డబ్బులు తీసుకుంటారు, ఎవరికి ఓటేయాలో అలాగేస్తారు. ఇంకోటి సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, జగన్ వీళ్ళంతా జైలుకి వెళ్తానే సీఎం అయ్యారు. ఆ సెంటిమెంట్ కవితక్కకి వర్కౌట్ అవుతుందంటారా? 100% మంచి క్వశ్చన్ అండి. మీలాంటి జర్నలిస్టులు అందరూ ఆశీస్సులు ఉంటే 100% ముఖ్యమంత్రి అవుతారండి. ఎందుకంటే మనం చూసుకుంటే మీరు అన్నట్టు జైలుకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. అదే విధంగా ఈమె కూడా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా అండి, ఒకసారి మనం కూడా మహిళలది పరిపాలన చూద్దాం. అసలు మహిళా ముఖ్యమంత్రులు ఉంటే ఏ విధంగా పరిపాలన చేస్తారు అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి. ఇలా అందరికీ ఇలా అవకాశం ఇచ్చడం ఇలా మహిళలకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలా. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి, కవితక్క అందరూ కూడా ఆశీర్వదించాలి. ఒక మన ఇంటి ఆడబిడ్డలకి ఆశీర్వదించి అందరూ కూడా ముందడికి నడిపించి, ఒక మా అక్క ఓ చెల్లె అనుకొని అందరూ కూడా ముందడికి నడిపించి ఆమెకు విజయకేతనం మోగించేలాగా అందరూ కూడా ఓట్లేసి మంచిగా ముందడికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటాం. అయితే మీరు చెప్పినట్టు ఏదైతే కవిత గారు జైలుకి వెళ్ళారు, ఇలా వర్కౌట్ సింపతి వస్తాను అంటున్నా కదా. అయితే ఏదైతే జైలుకి వెళ్ళారో ఆ జైలుకి వెళ్ళి దేని వల్ల లెక్కర్ స్కామ్ అయింది. సో అందులో డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టారు అంటున్నారు చాలా మంది. దానికేం చెప్తారు? ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, ఆమె తప్పు చేసినా చేయలేదని కోర్టు కడిగిన ముత్యం లెక్క తీర్పిచ్చింది. కవిత గారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. పోలీసులు ఇంటరాగేషన్ చేసినప్పుడు అరెస్ట్ చేసారు, కానీ న్యాయస్థానం తీర్పు ఎవరు చెప్తారు? తప్పు చేసినా చేయలేదని కోర్టు చెప్తాయి. ఇలా ఢిల్లీ హైకోర్టే ఇచ్చింది. ఆమె ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి నిర్ధారణంగా కడిగిన ముత్యం లేక బయటకు వచ్చి మొన్న కేసు కూడా కొట్టుకుపోయింది. కవితక్క గారు నిర్దోషాన్ని కూడా వెళ్ళింది. ఎన్నో జరుగుతాయండి రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఇది ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతరులు కానీ ఇబ్బంది చేసే కార్యక్రమాలు చేస్తారు. ఏదైనా కూడా తెలంగాణకు మహిళా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అయితే రేపు తెల్లవారి ఎవరైనా సరే ఓట్లు వేయాలనుకుంటే బీఆర్ఎస్ ఓట్లు వేయని వాళ్ళు కవితకి అలా ఓట్లు వేస్తారు. ఎందుకంటే రేపు తెల్లవారు ఇద్దరు తల్లి కూతురు కానీ లేదా అన్న చెల్లెలు కానీ ఇద్దరు ఒకటైపోతారు. ఒక్కటండి, ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రజలను నమ్ముకొని ప్రజలకు పనిచేసే వాళ్ళకు అది అన్న తమ్ముడు ఏ పార్టీ అని చూడరు. ఎందుకంటే ఎవరైతే ప్రజలకు పనిచేస్తారని విశ్వాసం కలిగినప్పుడు, నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఓట్లేస్తారు తప్ప. ఎందుకంటే ప్రజలు కూడా చాలా తెలివిగలరు. ఎవరికి ఎప్పుడు తీర్పియాలి, ఎవరికి ఎప్పుడు ఓటు ఇవ్వాలని తెలుసు. ఏదైనా అన్నా తమ్ముడు అని కాదు, రాజకీయం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ఎవరైతే సేవ చేసి ప్రజలకు ఒక మంచి చేస్తారనుకోని నమ్మకం కలిగినటువంటి నాయకులకు మాత్రం ఓటేస్తారని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.